స్వామి, ఇప్పుడు చాలామంది పాప ప్రక్షాళన కోసం పాకులాడుతున్నారు. అసలు పాపం చేయడం ఎందుకు, ప్రక్షాళన కోసం పాకులాడటం ఎందుకు? ఆ మార్గంలో ఎందుకు అడుగులు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే పాపము అనేటువంటిది తెలిసిండి చేస్తే పాపం అవుతుంది. అది మనకు తెలుసు, అది తప్పని తెలిసి కూడా చేస్తున్నారంటే మనం ప్రిపేర్ అయిపోయాం. ఏమని? ఏదైనా సరే నాకు అది కావాలి, నాకు శిక్ష పడితే కూడా పర్వాలేదు అంటే అక్కడ విజ్ఞానం లోపిస్తోంది. జ్ఞానరహితంగా ఆలోచిస్తున్నాడు వాడు. అదే జ్ఞానంతో కనుక ఆలోచించాడు అనుకో అమ్మ, వాడు ఈ జీవితంలో ఆ తప్పు చేయడు. పొరపాటున చేశాడే అనుకో, ఒకసారి క్షమిస్తాం, నెక్స్ట్ టైం వాడు చేయకూడదుగా. తెలియక చేశాను, తెలియక ఆ మాట మాట్లాడాను, మరి నెక్స్ట్ టైం మరి తెలిసినప్పుడు ఆ మాట మాట్లాడకూడదు. అంటే జ్ఞానం ఉంటే తప్ప వాడు అది స్వీకరించాడు, అంటే గ్రహించాడు. అందుకని ఇంకా పాపం అనేటువంటిది ఉత్పన్నం కాదు. పాపము ఇతరులకు హానికరమైనటువంటిది, హాని చేసేటువంటిది, ఇతరుల్ని బాధించేటువంటిది, రోధించేటువంటిది అని కదా అర్థం. అసలు మీకు ఆ విషయంలో అవగాహన లేక ఆ పనులు చేస్తే శిక్ష పడుతుంది తప్పకుండా. అందుకని దానికి మరి ఆధ్యాత్మిక మార్గంలో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా క్షమాభిక్ష కోరడమే కాకుండా దానికి ఒక ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ చేసుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉదాహరణ ఏమిటంటే, ఊళ్ళల్లో గడ్డివాములు ఉంటాయి, ఎండు గడ్డివాములు, పచ్చి గడ్డివాములు ఉంటాయి మన ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోనూ. అది ఎండుగడ్డి ఓ చోట కూర్చి పేర్చి పెడతారు. చిన్న అగ్ని వేయండి, చిన్న అగ్ని గణిక, అది మొత్తం కాలి భస్మం అయిపోయి బూడిదైపోతుంది. అవునా? జ్ఞానం అనేటువంటి వాడికి జ్ఞానం ఉంటే, తెలివితేటలుంటే, భగవంతుడు కృప పొందినవాడు అయ్యి ఉంటే, వాళ్ళ పాపాలనంతా నిష్కృతి చేసుకొని, చేసిన పాపాలకి తప్పదు, అనుభవించాల్సిందే. అదైన తర్వాత మళ్ళీ చేయకూడదు. మళ్ళీ పాపాత్ములు కారు, పుణ్యాత్ములుగా మిగిలిపోతారు. గ్రహించాలి, రియలైజ్ కావాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అంతకుముందు ఎలా అవుతుందమ్మా, నువ్వు తప్పు చేసేసి ఒకడిని మర్డర్ చేసేస్తాం, ఒకడిని దెబ్బలు కొడతాం, ఒకడిని ఏదో హింసిస్తాం, వాడు బాధపడుతుంటాడు. ఆ బాధ నీకు తెలియాలంటే యూ షుడ్ ఆల్సో గో త్రూ బాధ. లేకపోతే మీకు ఆ బాధ విలువ తెలియదు, నొప్పి తెలియదు. అలాంటి ప్రతివాడు ఇచ్చే ముందరే బాధ ఇవ్వాలా వద్దా అంటే వీడి జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి, దైవ కృప కావాలి, గురువుల యొక్క అనుగ్రహం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది? స్వతంగా పూర్వజన్మ సుకృతం వల్ల రావచ్చు. ఇప్పుడు గురువులు ఎవరైనా చెబితే కూడా వచ్చచ్చు. చదువు అందుకే కదమ్మా, కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం, చదవడం కోసమే. చదువు లేకపోతే వాడి బండబారిపోతుంది, మెదడు పని చేయదు, ఏది పెడితే అదే తింటాడు, ఏది చేయాలో ఒక చైతన్యం లేని జీవంగా మిగలకూడదు. చైతన్య స్వరూపం కావాలి అంటే, నీలో చైతన్యం రావాలంటే శక్తి కావాలి. అందుకే ఈ ఉపాసనలు, ఆ భగవంతుడి యొక్క కృపలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ. స్వామి, అరిషడ్ వర్గాలను జయించాలని చాలామంది అనుకుంటారు, కానీ జయించడం సాధ్యం కాదు. కనీసం అదుపులో పెట్టుకోవడానికి మీలాంటి యోగులు ఎలాంటి ఉపాసనా మార్గం తెలియజేస్తారు స్వామి? ఇవన్నిటినీ జయించవచ్చు, అదుపులోనూ కూడా పెట్టుకోవచ్చు. జ్ఞానము చేత, భగవంతుడి కృప చేత మనం అవి చేయడం వల్ల, ఇందాక కూడా చెప్పాను తప్పుల గురించి, వాటి గురించి, అరిషడ్ వర్గాలను కూడా మీరు జయించగలుగుతారు, ఏ సందేహం లేదు. త్రూ ప్రాక్టీసెస్. అనుకోగానే అయిపోవు, కొంచెం దాని వెనకాల సాధన చేయాలి. అనుకోగానే ఇప్పుడు మనకి డ్రైవింగ్ ఉంది అమ్మాయి, డ్రైవింగ్ నేర్చుకునేదాకానే బాధ, వచ్చిన తర్వాత యూ కెన్ డ్రైవ్ ఎనీ కార్, బెంజ్ కానీ, అది కానీ, ఇది కానీ, ఏదైనా లైక్ దట్. ఈత, ఊళ్ళల్లో ఈత, హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఉన్నాయి, నేర్చుకుంటాడు డ్రైవింగ్ లాగా. ఇది కూడా వాడికి ఈత వచ్చిన తర్వాత ఏ కొలంలో అయినా, ఏ సముద్రంలోనైనా ప్రాణాలు కాపాడుకొని ఒడ్డుకు చేరగలుగుతాడా లేదా? అంటే ఒకసారి నేర్చుకోవాలి. ఒక్కసారి భగవంతుడి కృప, భగవంతుడి శక్తి మనం తీసుకుంటే యూ కెన్ మేక్ వండర్స్, యూ కెన్ క్రియేట్ వండర్స్, యూ కెన్ క్రియేట్ వరల్డ్స్. చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచాన్ని మీరు సృష్టించవచ్చు. మనం ప్రతి మనిషి ఒక ప్రపంచమే, సంఘమే, మనం ఆలోచించాలి. అందుకే 1966-67లో ఒక చక్కటి మాట చెప్పారు, అందరికీ ఈజీగా అర్థం కావాలి కదా.
కులాతీతాయన మహా, కులాలకు అతీతంగా, మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా, సంఘాతీతాయన మహా, సంఘాలకు అతీతంగా మానవుల యొక్క ఇవి మనం పొందుపరుచుకొని జ్ఞాన పరంపరల్ని సాగిస్తూ ఇతరులకి మంచి బోధిస్తూ మనం కూడా ఆస్వాదిస్తూ ఆ యొక్క దివ్య తేజస్సుని మనం పూర్తిగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దివ్య తేజస్సులో చేయడం వల్ల మీరే శక్తి స్వరూపులు అయిన తర్వాత వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు దాని మీదే ఉండాలి. ఒకసారి బాగా అలవాటైన తర్వాత మీరు టైం పెట్టుకోవచ్చు. సాయంత్రం పొద్దున ఎప్పుడైనా టైం చేయొచ్చు. పని రానప్పుడు ఫుల్గా నేర్చుకుంటాం కదా. చదువున్నవాడు ఎగ్జామ్ ముందన్నా కనీసం చదివితే పాస్ మార్కులన్నీ వస్తాయి కదా. మనకు పరీక్ష ఇది కూడా నేర్చుకుంటే ప్రతిదీ వస్తుంది. మీకు అన్నీ అర్థమవుతాయి. ఎదుటి వాళ్ళని రీడ్ చేయగలుగుతారు. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైపోతుంది మొత్తం మీ గురించి. ఆ స్థితి మీకు వస్తే మీరు నన్ను చూసి అర్థం చేసుకోగలుగుతారు.